కడప జిల్లా పులివెందులలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నిన్న వైసీపీ నిర్వహించిన నిరసన ర్యాలీకి ప్రైవేట్ కళాశాల విద్యార్థులను బలవంతంగా తరలించారని టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి ఆరోపించారు. పలు కళాశాలలను సందర్శించిన ఆయన విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఎంపీ పిల్లలు హైదరాబాద్లో చదువుతుంటే పేద విద్యార్థులను ర్యాలీలకు వాడుకుంటారా అని ప్రశ్నించారు. వైసీపీకి జనబలం లేకుంటే తామే మనుషులను పంపిస్తామని ఎద్దేవా చేశారు. విద్యార్థులను బలవంతం చేసిన వారిపై కేసులు నమోదు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఏం పొరపాటు ఏం లేదులే, వాళ్ళు మెడతో కొడతారు, తెలుగుదేశం వాళ్ళు పట్టించుకోరని చేసావు, దానికి ఏం లేదులే. అసలు మేమేమన్నా మిమ్మల్ని అడిగినామా? నువ్వు కాదన్నావు. మేమేదన్నా మిమ్మల్ని అడిగినామా ఏదన్నా కానీ? మరి మళ్ళీ మా మాట కాదన్నామని చెప్తాంటే ఎందుకు? ఒక విద్యాశాఖ మంత్రికి మా లోకేష్ బాబుకు అగెనిస్ట్గా రాజీనామా చేయాలని వాళ్ళు ఒక నిరసన కార్యక్రమం చేస్తుంటే దాంట్లో స్కూలు విద్యార్థులకు కాలేజీ విద్యార్థులకు ఏమన్నా సంబంధం ఉందా? ఆ తర్వాత విను, ఎందుకు మీ స్కూల్ నుంచి మీ కాలేజీ నుంచి ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా వినారులే, నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ పక్కన ఇంటర్మీడియట్ వాళ్ళు పోయినారు తప్ప. సరేలేవా విను, ముందు డిగ్రీ పిల్లలు పోవచ్చా? మళ్ళా ఇక్కడ మాట్లాడదా బట్టి మళ్ళీ అతిపూరి మాట్లాడతావు, చేసింది తప్పు. మా దగ్గర ఫోటోలు లేవా అంటే డిగ్రీ పిల్లలు పోవచ్చా? మరి వినో, డిగ్రీ పిల్లల తల్లిదండ్రులకు విషయం చెప్పినావా? నేను ఇట్లా రాజకీయ కార్యక్రమాలకు కూడా వాడుకుంటానని చెప్పినావా? మరి డిగ్రీ పిల్లల గురించి ఒకళ్ళు తప్పించుకొని మాడుతున్నావు, యూజ్లెస్ ఫెలో. నిన్న దేవుడు నీ సమాధానం ఏంది? వాళ్ళకి పంపించాం, మీకు పంపించామని చెప్తావా? నువ్వు ఒక ఎడ్యుకేషన్ సొసైటీ మెయింటైన్ చేస్తావా? జరిగేది విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వాళ్ళు అజిటేషన్ చేస్తున్నారు. ఒక విద్యా సంస్థలో నువ్వు నడుపుతూ ఉండి ఒక ఈ ఎడ్యుకేషన్ మంత్రి రాజీనామా చేసేదానికి ఒక మైనర్ పిల్లలను తల్లిదండ్రుల అనుమతి లేకుండా మీరు ఎలా పంపిస్తారో నాకు సమాధానం చెప్పాలి. విద్యా సంస్థ ఉంటే భయపడిచేది ఏంది? ఏదంటే డబ్బులు ఇవ్వాలా? సరే, దానికి ఏదైనా ఖర్చు అయితే అంతో ఇంత పంపిస్తామని చెప్పి పిల్లల జీవితాలతో ఆడుకుంటావా? అసలు మీకు ఒక విద్యా సంస్థ పెట్టుకొని ఒక ఎడ్యుకేషన్ మంత్రి రాజీనామా చేయలేదు, ధర్నాకు మీకు స్టూడెంట్స్ని పంపించారంటే మిమ్మల్ని ఏమనాలా? నాకు అర్థం కాలేదు. డిఎస్సికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేపట్టి అందులో భాగంగా చాలా నీచంగా, చాలా ఘోరాతి ఘోరంగా స్కూలు పిల్లలను, తర్వాత ఇంటర్ విద్యార్థులను కూడా ఈ కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించి భయపెట్టి మీరు రాకపోతే మీరు పులివెందులలో స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ నడపలేరు, ఇది వైఎస్ వాళ్ళ అడ్డ, ఇక్కడ మేము చేసేటప్పుడు మీరు తప్పకుండా వాళ్ళని పంపించుకుంటే తర్వాత మీ భవిష్యత్తు ఒకసారి ఆలోచన చేసుకోండి, ఊహించుకోండి అని బెదిరించి ఇంటర్మీడియట్ పిల్లలను, 10th క్లాస్ పిల్లలను అంతా కూడా వాళ్ళ ర్యాలీకి తీసుకుపోవడం జరిగింది. మీరు ఒకటి గమనించండి, ఎక్కడైనా స్కూల్ పిల్లలను కానీ ఇంటర్ విద్యార్థులను కానీ ఏదైనా కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు, జాతీయ సమైక్యతకు సంబంధించినప్పుడు కానీ, లేదా మనం గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం చేశాం అప్పుడు కానీ, లేదా స్టీల్ ప్లాంట్ కోసం మేము హంగర్ స్ట్రైక్ చేశాం, ఆమరణ నిరాహార చేశాం అప్పుడు కానీ చుట్టుపక్కల పిల్లలు, స్కూల్ పిల్లలు సంఘీభావంగా మా ప్రాంతానికి ఇది వస్తే మేలు, మనం జాతీయ భావం ఉండాలి, సమైక్యాంధ్ర ఆంధ్ర రాష్ట్ర విడిపోతే ఇబ్బంది, ఇలాంటి వాటికి స్వచ్ఛందంగా స్కూల్ యాజమాన్యం పిల్లలను పంపించి వాళ్ళతో ర్యాలీలు చేయించడం జరుగుతుంది. ఇక్కడ ఒక విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమని వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టుకొని చేస్తే దాంట్లో అదే ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించిన కాలేజీల నుంచి విద్యార్థులను పిలుచుకొచ్చి తల్లిదండ్రుల అనుమతి లేకుండా తీసుకుపోయి వాళ్ళను మళ్ళీ పిల్లలను చూడకుండా, మా ఇద్దరు లీడర్స్ అమ్మాయిలు ఇక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళకు కూడా కండవాలు వేశారు. ఎంత దారుణమైన విషయం అంటే వాళ్ళకు కూడా కండవాలు వేశారు. అక్కడ పోతే గేట్లు దొబ్బుకొని నానా రచ్చ బీభత్స జరిగి లాఠీ చార్జీ కూడా జరిగింది. అప్పుడు పిల్లలకు ఏమన్నా ఇబ్బంది అంటే అసలు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి?